అమెరికా వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, ఉద్యోగం చేసి సెటిల్ అవ్వాలి. ఇది ఎందరో భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దశాబ్దాల కల. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వేలాది కుటుంబాలు ఈ కల సాకారం చేసుకునేందుకు తమ ఆస్తులు కూడా అమ్ముకుంటున్నాయి. F1 స్టూడెంట్ వీసా, ఆ తర్వాత OPT, చివరికి H1B వీసా ఇదే దశాబ్దాలుగా నడుస్తున్న లెక్క. కానీ ఇకపై ఇది సాధ్యపడకపోవచ్చు. యుఎస్ లమేకర్స్ తీసుకొచ్చిన కొత్త బిల్లు భారతీయుల కెరీర్ను తలకిందులు చేయబోతోంది. ఇంతకీ ఆ బిల్లేంటి? దానివల్ల మన వాళ్లకు వచ్చిన నష్టమేంటి? H1B వీసా కోటా కోతల గురించి భారతీయులు చర్చించుకుంటున్న సమయంలో అసలుకే మోసం జరిగే చర్యలు అమెరికాలో తెరవెనుక జరిగిపోతున్నాయి. రిపబ్లికన్ పార్టీలోని హౌస్ ఫ్రీడమ్ కాకాస్ కి చెందిన 35 మంది సభ్యులు ఒక వ్యూహాత్మకమైన బిల్లును ప్రతిపాదించారు. ఏరిజోనా ప్రతినిధి పాల్ గోసర్ నేతృత్వంలో వచ్చిన అండ్ H1B వీసా అబ్యూజ్ యాక్ట్ 2026 భారతీయ టెక్కీల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ బిల్లు లక్ష్యం కేవలం వీసాల తగ్గింపు మాత్రమే కాదు, విద్యార్థి దశ నుంచి గ్రీన్ కార్డ్ వరకు సాగే ప్రయాణాన్ని పూర్తిగా నిలిపివేయడం. ప్రతిపాదిత చట్టంలో ఉన్న అంశాలు భారతీయ టెక్ రంగాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. కొత్త H1B వీసాలపై 3 ఏళ్ల పాటు పూర్తిగా నిషేధం విధించాలని ఈ బిల్లు కోరుతుంది. ఆ తర్వాత కూడా ప్రస్తుతం ఉన్న 65,000 వార్షిక కోటాను కేవలం 25,000కి తగ్గించాలని ప్రతిపాదించారు. అంతేకాదు, వీసా లాటరీ పద్ధతిని తీసేసి వేతనం ఆధారంగా కేటాయించాలని, కనిష్ట వేతనం $2 లక్షల ఉండాలని షరతు పెట్టారు. దీంతో పాటు థర్డ్ పార్టీ స్టాఫింగ్ ఏజెన్సీలను నిషేధించాలని బిల్లులో ప్రతిపాదించారు. H4 డిపెండెంట్లకు పని అనుమతులు రద్దు చేయాలని, H1Bని కేవలం తాత్కాలిక వీసాగా మాత్రమే ఉంచి గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు అవకాశం లేకుండా చేయాలని ఈ బిల్లు కోరుతుంది. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్తో పాటు STEM OPT పొడిగింపు పూర్తిగా రద్దవుతుంది. ఈ బిల్లు అమల్లోకి వచ్చినప్పుడు సంగతి కదా అని లైట్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అమెరికా రాజకీయాల్లో అత్యంత వ్యవస్థీకృతమైన నియంత్రణ శక్తిగా ఫ్రీడమ్ కాకస్ను చెబుతారు. 40 నుంచి 45 మంది రిపబ్లికన్ ఎంపీలతో కూడిన ఈ సమూహం సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాల మాట వినదు సరికదా, తమ సొంత పార్టీ నాయకులతో కూడా రాజీ పడదు. వీరి వ్యూహాల వల్ల అమెరికా ప్రభుత్వం గతంలో షట్ డౌన్ కూడా అయింది. అమెరికా కార్మిక మార్కెట్ను రక్షించాలనే ఏకైక ఎజెండాతో పనిచేస్తున్న వీళ్ళు నైపుణ్యం కలిగిన వలస విధానాన్ని సంస్కరణల స్థాయి నుంచి నిర్మూలన స్థాయికి తీసుకువెళ్లారు. భారతీయ టెక్కీలు అమెరికన్ల ఉద్యోగాలు లాగేసుకుంటున్నారన్నది వీళ్ళ ప్రధాన విమర్శ. ఈ బిల్లు వెనుక 3 బలమైన కారణాలున్నాయి. మొదటిది ఆర్థిక జాతీయ వివాదం. యుఎస్ చట్ట ప్రకారం OPTపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులకు వారి యజమానులకు సెక్యూరిటీ, మెడికేర్ పనుల నుంచి మినహాయింపు ఉంటుంది. ఇది అమెరికన్ గ్రాడ్యుయేట్లను నియమించుకునే వారి కంటే విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకునే కంపెనీలకు 15.3% ఖర్చు ప్రయోజనాన్ని ఇస్తుంది. అమెరికన్ల కంటే విదేశీయులను నియమించుకోవడం లాభదాయకం అనే వాదన ప్రజల్లో బలంగా నాటుకుంది. ఇక రెండో కారణం రాజ్యాంగపరమైన అభ్యంతరం. OPT ప్రోగ్రాంను కాంగ్రెస్ ఎప్పుడూ ఆమోదించలేదు. బుష్ ఒబామా కాలంలో కేవలం పరిపాలనపరమైన నిబంధనల ద్వారా ఇది అమలులోకి వచ్చింది. ఇక మూడో కారణం రాజకీయ స్థితిగతులు. ఈ ఎంపీల నియోజకవర్గాల్లో కార్పొరేట్ కంపెనీలపై ప్రపంచీకరణపై తీవ్ర వ్యతిరేకత ఉంది. వీసా ప్రోగ్రాంలను వీరు కార్పొరేట్ సంస్థలు స్థానిక వేతనాలను తగ్గించుకోవడానికి వాడే ఆయుధంగా చూస్తారు. ఈ మధ్యకాలంలో భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. H1B ప్రోగ్రాంని రద్దు చేయాలని ఎంపీ వ్యాన్స్ కోరడం, ఆ తర్వాత బిల్లు తెరపైకి రావడం, ట్రంప్ కూడా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, వీటన్నింటినీ కలిపి చూస్తే ఏదో ప్రమాదం ముంచుకు రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.